జిల్లా కృష్ణా జిల్లా వ్యక్తి వారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు పెద్దలందరూ కూడా మన గ్రామం రావడం జరిగింది. ముఖ్యంగా మనం దయచేసి ఈ 2 రోజులు కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో కూడా ఇప్పటికే మనం 30 మందికి ఒక సభ్యుడిని పెట్టుకుందాం అని అంటే ఒకటి అనే మాత్రం అంటే బ్యాలెట్ రూమ్ లో ఉండేటువంటి పెన్ను మాత్రమే ఉపయోగించాలి. 1 అనే నెంబర్ వేసి దీని ముందు సగానికి మడతపెట్టి ఆ తర్వాత సగం దీన్ని ఈ విధంగా మడతపెట్టి అంటే ఆలపాటి రాయి బట్టోడు తీశాను. ఈ బట్టోడు తీశాను 151 విరవీతే 11కి ఓటు తీసి కూర్చోబెట్టారు. అవునా కదా? ఇవాళ మళ్ళీ వచ్చి మిర్చి ఆడని చెప్పి అక్కడ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తాను. నేను వచ్చాను అసెంబ్లీకి, గవర్నర్ గారి స్పీచ్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ని ఎవరైనా పార్లమెంట్ సభ్యులు కానీ గవర్నర్ కానీ ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వస్తే గౌరవిస్తారా? గౌరవం లేదు, ఏమీ లేదు. నాకు ఎదువని ప్రతిపక్ష హోదా కావాలంటే ఎవరన్నా ప్రజలు ఇవ్వాలని ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారా? మనం ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలని ఎవరు చెప్పాలి? ప్రజలు ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలి. దానికి మేమేం చేస్తాం? ఇప్పుడు ఇంటగా చేసేవరకు పూర్తిగా ఒకటి కూడా ఉండదు, సమాధి కడతారు ప్రజలు. కాబట్టి మళ్ళీ అలాంటి వ్యక్తులు రాకుండా ఉండాలంటే మన నాయకత్వానికి ప్రజలకి మేము ఉన్నాము, ప్రజలు మనతో ఉన్నారని చెప్పడానికి ఇది చాలా అవసరమైనటువంటి విజయం. ఇది మంచి అభ్యర్థులు. ఇంతకుముందు అభ్యర్థులు పెట్టారు. ఎవరు అభ్యర్థులు? ఏటీఎం దొంగలు, పిక్ పాకెట్లు, లేదా బూతులు మాట్లాడేవాడు. మన జిల్లాను చూసారు ఏం చేశారు? ఎవడన్నా సరిగ్గా మాట్లాడేవాడు ఉన్నాడా? క్యాషినోలు పెట్టి క్యాబినీలు పెట్టి జైలుకి వెళ్తున్నారా? ఆటోమేటిక్గా వెళ్తారు. అంటే మా మందరిలో కూడా ఉన్నాడు బియ్యం దొంగ అన్నాడు. కొందరిలో తెల్లారు లేకపోతే బయటికి వచ్చేస్తారు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి నాయకత్వం గత ప్రభుత్వం ఉంది. ఇవాళ మనకి ఒక మంచి నాయకత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట మీద నడుస్తూ ఉన్నారు. బీజేపీ సపోర్ట్ వస్తుంది. పోలవరం పనులు అయిపోతే మనకి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. మన కృష్ణా డెల్టా మొత్తానికి కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారి వల్లే మన కృష్ణా డెల్టా ఇవాళ నిలబడింది. అవునా కదా? పట్టిసీ వల్ల కాదా? మర్చిపోయినట్టున్నారు అందరూ. ఏమంటే అదే పోలవరం కట్టాలి, కడుతున్నారు. అయిపోతుంది. ఎక్కడి నుంచి కాదు, మనకే కాదు, భారతదేశంలో దాకా ముఖ్యమంత్రి గారు ఆలోచించి నదుల అనుసంధానం భారతదేశంలో ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవాళ చూసాం గ్రామాల్లో గుంటలైన రోడ్లు బాగున్నాయా? అంతకుముందు ఇప్పుడు బాగున్నాయా? మొత్తం రోడ్లన్నీ గుండ్లు కొట్టేసాం. ఇవాళ అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. పథకాలు కూడా ఒక్కటి చేసుకెళ్తాం. రేపు ఏదైతే తల్లికి వందనం స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బులు జూన్లో స్కూల్ తెచ్చే నాటికి తల్లి లేకుండా 15,000 రూపాయలు పడతాయి. ఇప్పుడేదో అంటున్నారు ఇంకా సంవత్సరం తర్వాత వేసేది. మనం ఫస్ట్ సంవత్సరంలో వేస్తాం. డబ్బులు కూడా ఇవన్నీ కూడా జరగాలంటే మళ్ళీ మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్లాలంటే ఈ గెలుపు చాలా అవసరం. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనం తీసుకుందాం. రేపు మన జిల్లాకు కానీ మన నియోజకవర్గాన్ని ఏం కావాలన్నా అడిగి తీసుకుంటానికి అవకాశం వస్తుంది. ఇదేముందలే మనకు సంబంధం లేదు, ఎన్నిక అనుకోవద్దు. ఇది మన ఎన్నిక, ఇది గెలిపించుకోవాల్సిన బాధ్యత తీసుకుంటారని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓన్లీ ఇలా ఒక గీత 1 అనే గీత అంతే తప్ప దానికి కొమ్ములు కింద వద్దు చెప్పాలి అందరికీ కూడా.
కొమ్ము పెడితే అది ఏడు కింద కనబడుతుంది ఒక్కోసారి. అలా కాకుండా ఒకటి అనేది జస్ట్ అలా రాసి మిగతా వాటి మీద ఎక్కడ కూడా వేయద్దని చెప్పారు మన వాళ్ళు. ప్రాధాన్యత కూడా ఫస్ట్ ఒకటే ఫస్ట్లోనే వాయిదా ఉంది కాబట్టి అక్కడే వేయాలని చెప్పి గీత పెట్టమని చెప్పి వాళ్ళు ఇచ్చే పెన్నుతోనే చేయాలని కూడా చెప్పాలి. వేసి చివరి వరకు మళ్ళీ అవన్నీ కూడా సీల్ వేసే వరకు ఉండాల్సిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా చివరి వరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడన్నా బయట ఊర్లో ఉంటే వాళ్ళని ఎలా తీసుకురావాలనేది కూడా ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళకి ఏదైనా అవసరమైతే మన వాట్సాప్ నెంబర్లు తీసుకుని అవసరమైతే వాళ్ళకి ఏదైనా మెసేజ్ పెట్టి వాళ్ళని ఎలా రావాలో అంటే కూడా మన డైరెక్షన్ ఇస్తే బయట ఊర్లు ఎన్ని వచ్చినాయి బయట ఊర్లు ఐడెంటిఫై చేశారు. కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఉంటారు. ఇంకా మిగతా రావాల్సిన వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా అక్కడ వాళ్ళకి అటాచ్ చేస్తే వాళ్ళు తీసుకుని వచ్చి పోల్ చేసేలాగా మనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మొత్తం కూడా 100% కూడా పోల్ చేస్తే మనకి మంచి మెజారిటీ వచ్చేదానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే మనం దాదాపు 1,00,000 ఓట్లు మనమే జాయిన్ చేసుకున్నాం. పాత ఓట్లు కాకుండా రెన్యూవల్స్ కొత్త ఓట్లు జాయిన్ చేస్తే 1,00,000 పైన ఉంది. కాబట్టి ఆ 1,00,000 ఓట్లు కూడా మనం చేసినాయి. మనం అంటే రాజేంద్ర ప్రసాద్ గారు వాల్పాడు రాజేంద్ర ప్రసాద్ గారు టీం చేసుకున్న దాంట్లో మన వాళ్ళందరూ సపోర్ట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లు మనకే పడుతుంది. అవన్నీ కూడా పోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనం తీసుకుందాం. ఎందుకు చేయాలంటే ఇవాళ రాష్ట్రం గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ఒక మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ రైతాంగం ఉన్నాం. మనం ఎప్పుడన్నా చూసాం 24 గంటలు డబ్బులు పడతాం? ఎప్పుడన్నా చూసామా? చెప్పాలి గట్టిగా. 24 గంటలు డబ్బులు పడినాయి ఎప్పుడన్నా? ఫస్ట్ టైం 24 గంటలు డబ్బులు మిల్లుకు తోలండి 24 గంటలు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ప్రభుత్వాన్ని విషయాన్ని మనం చెప్పుకోవాలి. 90 పడిపోయింది. గతంలో అయితే 6 నెలలు. అది మొన్న కూడా ఇంకా మిగిలిన ధాన్యాలు ఉన్నాయి, కుప్పల మీద ఉన్నాయని చెప్పి నిన్న కూడా మేము మన గుడివాడ శాసనసభ్యులు పెడత శాసనసభ్యులు నేను కూడా జరిగింది. ఒక 50,000 ఉంటే ఏదైనా కళ్ళల మీద కానీ అంటే కుప్పల మీద ఉన్నాయి కానీ మిల్లుల్లో ఉన్నాయి కానీ మ్యాక్సిమం 50,000 ఉంటాయి. అవి ఖచ్చితంగా 50,000 టన్నులు ఇప్పిస్తానంటే ఇవాళ డిస్కస్ చేసి చెప్తున్నారు. అది కూడా ఇచ్చేస్తే 100% గతంలో వాళ్ళు తీసుకోవాలి. మన 100% ధాన్యాలు తీసుకున్నటువంటి గతంలో మన ప్రభుత్వానికి వస్తుంది. దాంతో వేరే ఆలోచన లేదు. ఇలా ఏదున్నా మన వర్షాలు పండి తేమ శాతం ఉంది, అక్కడ మిల్లర్స్ కొంతమంది తీసుకోవట్లేదని చెప్పి మన ఏరియాలోనే ఏదో చిన్న ఇష్యూ అయింది. వెంటనే ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి ఫాలో అప్ చేసి ఆఫీస్ నుంచి వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే అంత పక్కాగా ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాలువలు ట్రైన్లు అన్నీ కూడా బాగు చేయడానికి ఆల్రెడీ ప్రపోజల్స్ ఇమీడియట్గా మనలో గతంలో ఏం చేసేవారంటే సమ్మర్ వచ్చాక పనులు స్టార్ట్ చేసేవారు. సమ్మర్ అయిపోయాక అంటే ప్రపోజల్ పంపించి ఎస్టిమేషన్స్ వేసి టెండర్ పిలిచేటప్పటికి వర్షాలు వచ్చేసి పైన ఊరికి బకెట్ ఆడించేవాడు, డబ్బులు తప్పేసారు. ఇవాళ ముందే చేసి ఏప్రిల్లోనే మన పనులు స్టార్ట్ చేయడానికి ఇవాళ ప్రణాళిక తయారు చేస్తున్నారు. కాబట్టి పక్కాగా మనం వాటర్ యూజర్స్ అందరూ కూడా మనం వేస్తున్నాం. నీటి సంఘాలు అన్నీ కదా అందరం దగ్గరున్నాయి, అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. కాలువలన్నీ ఒకసారి చేస్తే 2-3 సంవత్సరాలు అయ్యే వరకు మనం చూసే పనులు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ మళ్ళీ బయలుదేరాడు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి కార్యకర్తలు అందరూ కూడా స్థాయిలో కష్టపడ్డారు. ప్రతి ఓటర్ని గుర్తించి ఈ ఓటర్ని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గుర్తించడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ అది అధిగమించి అందరినీ గుర్తించి ఒక్కొక్క ఓటర్ని కనీసం 5-6 సార్లు కలవడం కూడా జరిగింది. అలాగే గడిచిన శాసనసభ ఎన్నికల్లో జనలేని మరి నమ్మకాన్ని ప్రదర్శించి మన యొక్క ఎన్డీఏ కూటమి మీద 164 సీట్లు కేటాయించడమే కాకుండా మరి ప్రతిపక్షం అనేది లేకుండా కూడా చేశారు. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఈ 9 నెలల్లో అభివృద్ధి, సంక్షేమం అలాగే ఇన్వెస్ట్మెంట్లు కూడా సుమారు 6,83,000 కోట్ల రూపాయలు మరి సక్సెస్ఫుల్గా తీసుకురావడం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారో అందులో భాగంగా సుమారు 4,30,000 ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాల్లో భర్తీ చేయడానికి సిద్ధపడటం. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ సుమారు 16,430 మందికి నోటిఫికేషన్ జారీ చేయడం. ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని ఒక్కొక్కటి సూపర్ 6 అని అన్ని
ఇంకోటి ఫుల్ఫిల్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈ 9 నెలల్లో ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి సామాన్యుల చేత, చదువుకున్న వాళ్ళ చేత కూడా కితాబు అందించుకున్నాం. మరి అలాగే మరి ప్రతిపక్షం అనేది లేకుండా నాకు ప్రతిపక్షం కావాలని ముష్టి వాళ్ళకన్నా దారుణంగా అడుక్కుంటూ మరి అసెంబ్లీ చుట్టూ నేను వచ్చాను, ఎందుకు వచ్చానో కూడా తెలియదు, ప్లకార్డ్ వచ్చి మాకు ప్రతిపక్షం కావాలని అడుగుతా ఉన్నా. అతనికి మతి భ్రమించిందనే మాట ప్రతి ఒక్కరిలోనే ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కరు అతను మాట్లాడి తీరు బట్టి, అతను చేసే వెకిలి చేష్టలు బట్టి అతను మతి భ్రమించింది. లండన్ మందులు వికటించాయి, హైపవర్ అయిపోయింది ఆయనకి ఆ మందులు. ఆ ప్రభావంతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అందరికీ అర్థమవుతుంది. మరి మనం చూసాం, బట్టలు ఉడదీస్తా అన్నారు. ఆల్రెడీ రవీంద్ర గారు చెప్పినట్టు 164 మందికి ప్రజలే బట్టలు ఇప్పారండి. ఇక 11 మంది మిగిలేదు. మరి బట్టలు ఇప్పి చూసి నైజం ఏంటో ఆయనది అర్థమవుతుంది. కానీ అధికారులు తీసుకొచ్చి బట్టలు ఇప్పిస్తారంటాం. అలాగే మగవాళ్ళు అంటే ఇష్టపడుతున్నాడు, మధ్య అందంగా ఉన్న మగవాళ్ళు. మరి ఇవన్నీ కూడా అతను స్వభావం తేడా వచ్చింది. అతనికి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు, అది క్లియర్గా అందరికీ అర్థమవుతూ ఉంది. ఏదేమన్నప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేని వ్యక్తి అతను. విమర్శల్ని ఒక్కొక్కసారి మనం స్వీకరించవలసిన పరిస్థితి ఉంటుంది మన పనితీరు గురించి. మరి అలాంటి విమర్శలను కూడా స్వీకరించలేడు, ఓటమి జీర్ణించుకోలేడు. కాబట్టి గడిచిన 9 నెలల్లోనే అతను మానసిక స్థితి అలా ఉంటే నాకు తెలిసి ఇంకొక సంవత్సరంలో అతన్ని దూరంగా, ప్రజలకు దూరంగా తీసుకెళ్ళి అత్యంత ఆధునీకరణ చెందిన వైద్యం అతనికి చేయిస్తారు ఖచ్చితంగా భారతీయ, అందులో సందేహం లేదు. మరి అలాగే పట్టభద్రులు అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే. మరి మొన్న మీటింగ్లో కూడా ప్రగతి ఇన్స్టిట్యూట్స్లో అవనగడ్డలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ స్టూడెంట్స్ కూడా, గ్రాడ్యుయేట్స్ కూడా మైక్ అందించడం జరిగింది. అందులో క్లియర్గా వాళ్ళకు ఉన్న అవగాహన, మేము అనుకున్న దాని మీద కన్నా ఈ ప్రభుత్వం అన్ని వర్గాల జనాల్ని సమానంగా చూస్తుంది, మంచిగా చూస్తుంది అనే అభిప్రాయం. అలాగే గత 5 సంవత్సరాల్లో అసలు నోటిఫికేషన్ అనేది లేదు. మరి ప్రగతి లాంటి గొప్ప ఇన్స్టిట్యూట్ రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చి స్టూడెంట్స్ కూడా మొత్తం ఖాళీ అయిపోయింది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి సుమారు 60,000 మంది స్టూడెంట్స్తో నడిపిన ఆ సంస్థ మరి ఈరోజు ఖాళీగా ఉండటం జరిగింది అని వాళ్ళ బాధను వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మన మీద ఉన్న బాధ్యత, ఒకే ఒక్క బాధ్యత, మనం ప్రచారం ఊరిగా సాగించాం. ఇటు పోల్ మేనేజ్ అతన్ని, బూత్ ఏజెంట్ని పరస్పరం అందుబాటులో ఉండి ఒకరికొకరు అక్కడ ఏం ఓటికి పోల్ అవ్వలేదో అవి చెప్తూ ఉంటాయి, పోలింగ్ చేసుకుంటే సరిపోద్దని నా భావన. అలాగే కూడా అందరూ కూడా ఆటోలు కూడా కొద్ది పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న వాళ్ళందరినీ చేర్చవలసిన బాధ్యత కూడా కొంతమంది వాలంటీర్లు తీసుకోవాల్సిందిగా నా మనవి. ఏదేమైనప్పటికీ ఇక్కడ మ్యాక్సిమం నారాయణ గారు కానీ, రవీంద్ర గారు కానీ ఫుల్గా మానిటరింగ్ చేసి కార్యకర్తలు, నాయకులు, అబ్జర్వర్లు అందరూ కూడా పర్యవేక్షణలో మన సక్సెస్ఫుల్గా ప్రచారం అనేది తారస్థాయిలో చేశాం. కాబట్టి మనం పోలింగ్ చేయించుకోవాల్సిన బాధ్యత ఒకటే చూసుకుంటే మనకు ఎంతో సమయం లేదు. ఆ పోలింగ్ చేయించుకుంటే పోలింగ్ అయిన 90%, 93%తో ఎలాగైతే గెలిచామో గతంలో, పోలింగ్ అయిన దాంట్లో 93% ఓట్లు మనం ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని పూర్తి నమ్మకంతో మరొకసారి మీ అందరికీ కూడా సమయం ఇంకా మనకి 48 గంటల లోపే ఉంది. కాబట్టి ప్రచారం వరకు మనం ఓట్లు ఎలా వేయించుకోవాలి, దూరం ఉన్న వాళ్ళని ఎలా తీసి తెచ్చుకోవాలి, వాళ్ళ చేత ఓట్లు ఏదైతే నాన్ పోలింగ్ ఓటు ఉందో అది బూత్ నుంచి బయటికి రాగానే వాళ్ళని తీసుకెళ్ళి పోల్ చేయించే విధంగా మన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ చాలా బాగా కృష్ణా జిల్లాలో ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా ఈ ఓట్లు నమోదు విషయంలో కానీ మరి చాలా బాగా పనిచేశారు. ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాం.
ఓటర్స్ని పోలింగ్ బూత్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో ఓటింగ్ చేస్తారు. మన కేసీఆర్ ఉద్దేశం ఉన్నా వారిని తీసుకొచ్చి వారికి వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ కాంటాక్ట్లో కానీ పర్సనల్ కాంటాక్ట్లో కానీ వెళ్ళి ప్రతి గ్రామం నుంచి కూడా మా నాయకుడు కనుక ఇంకొక 2 days 27వ తారీఖు సాయంకాలం వరకు మీరు కష్టపడి పనిచేస్తే గెలుపుతాయి. మరి అంతా కూడా ఈ గుంటూరు ఉభయ కృష్ణా జిల్లాలో మన కృష్ణా జిల్లాకే ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పి పరిశీలకులు చెప్తా ఉన్నారు. మరి చివరి వరకు కూడా మనం కష్టపడి ఆ ఘనత కృష్ణా జిల్లా ఈ గెలుపులో ప్రథమ భాగస్వామ్యం కృష్ణా జిల్లాదే అవ్వాలి. మరి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ప్రజాప్రభుత్వం పరిపాలనలో ఉంది. మరి గతం పాలనలో నాశనమైనటువంటి వ్యవస్థని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అంతా కూడా దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ప్రభుత్వాన్ని ఒక తీరుగా తయారు చేశారు. మరి ప్రజలంతా కూడా ఆనందంగా ఉన్నారు. మంచి మెజార్టీ ఇచ్చి మనకు రాష్ట్ర ప్రభుత్వం నాకు చెప్పారు. అలాగే ఈ శాసన మండలి కూడా మంచి మెజార్టీతో గెలిచి మరి ఒక ఉత్తముడు అంటే ఒక అర్హతగా గెలిచారు, నాయకుడిగా ఉన్నారు. శాసన మండలి సభ అంటే పెద్దల సభ. ఆ పెద్దల సభకి ఒక పెద్ద మనిషిని అంత తెలివితేటల్లో కానీ అనుభవంలో కానీ ఆలపాటి రాజేంద్ర గారు సమర్థించగలిగినటువంటి ఆ గెలుపు అయ్యే వరకు, ఎలక్షన్ పూర్తయ్యే వరకు, పోలింగ్ పూర్తయ్యే వరకు మరొకసారి వీరంతా ఐక్యత బయలు చేసుకోవచ్చు. మీ అందరూ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. రేపు నుంచి వస్తారో లేకపోతే ఎల్లుండి పొద్దున వస్తారో లేకపోతే రేపు మధ్యాహ్నం వస్తారో, అవుట్ స్టేషన్ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏమేమి వెహికల్స్ కావాలో మండల అధ్యక్షులందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ ఆ యొక్క సదుపాయాలు కూడా ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఒక్క మొబిలైజేషన్ రేపు మీ అందరూ ఎందుకంటే ఒక వీధిలో వరుసగా ఉండరు కాబట్టి, అక్కడక్కడక్కడ ఉంటారు కాబట్టి, ఎక్కడున్నారో మన బూత్ కమిటీల దగ్గర ఏ అధ్యక్షులు అదే చేస్తారు. వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి బూత్కి వచ్చి బూత్లో ఉండేది